ఆ 10 రోజులు టోల్ వద్దట. టోల్ ఛార్జీలు ఆ 10 రోజులు వసూలు చేయరట. జనవరి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్ విజయవాడ హైవే పైన టోల్ వసూలు చేయొద్దు. గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ నివారించేందుకే తప్పనిసరి అయితే ఆర్ఎండ్బి నుంచి కనీస రుసుము ఇస్తాం. దగ్గర దగ్గర 10 రోజుల కంటే ఈజీగా ఒక 7-8 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గవర్నమెంట్. అన్ని దాదాపు 5 లక్షల వెహికల్స్ పైన పోతాయట. అంతకంటే ఎక్కువనే ఇంకా. ఇప్పుడు మరి సంక్రాంతికి పెట్టిరు బాగానే ఉంది కానీ మరి దసరాకి ఎందుకు పెట్టలే? మాకు మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుండే ఇటు భువనగిరి సైడ్ పోతుంటే. మరి దసరా పండుగకి ఎందుకు పెట్టలే? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ వాళ్ళే కదా దసరా పండుగ గట్టిగా చేసుకునేది. సంక్రాంతి మీద అంతా ఇదైంది మీకు. మీరు చేసిరు బాగానే ఉంది, కరెక్టే. దానివల్ల ఇబ్బంది అవుతున్నది. మరి అన్ని పండుగలకు చేయాలి కదా, ఒక పండుగకి ఎందుకు గుర్తొచ్చింది మీకు? చంద్రబాబు నాయుడు వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు, ఏంది ఇది ఈ హైవే చాలా ఇబ్బంది ఉన్నది, ట్రాఫిక్ జామ్ అవుతున్నది, మరి ఎట్లా మా వాళ్ళు ఇది రిక్వెస్ట్ చేస్తున్నారంటే పోయి ఏముంది సరే పెడదామని చేసి ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడగండి మీరు, ఆ డబ్బులు మీరు చెల్లిస్తారా? ఎందుకంటే ఎక్కువగా సంక్రాంతికి విజయవాడ ఈ ప్రాంతానికి వచ్చేది మీ వాళ్ళే కదా, మరి డబ్బులు మీరు ఏమైనా చెల్లిస్తారా? మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అని అడగండి. మీరే ఎందుకు పెట్టాలా? అంటే రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్లు కూడా చాలా చాలా కీలకం కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి మేము ఎలక్షన్లో చెప్పుకుంటారు 7 కోట్ల రూపాయల టోల్ ఛార్జీలు మేము క్యాన్సిల్ చేసినామని చెప్పుకుంటారు. సో గవర్నమెంట్ చాలా మంచి పని చేసిందని వాళ్ళంతా వెళ్ళి ఇప్పుడు ఒకటే గుద్దాలి ఇక ఓట్లు. ఇది ప్లాన్. మీరు మంచి పనే చేసారు, బాగానే ఉన్నది, కానీ అన్ని పండుగలకు చేయాలి కదా.